బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో కీలక పురోగతి సాధించారు ఎన్ఐఏ అధికారులు. ఆత్మాహుతి దాడిగా ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. జమ్మూ షాంపూర్కు చెందినటువంటి ఉమర్ ఆత్మాహుతికి పాల్పడినట్టుగా గుర్తించారు. ఢిల్లీలో ఉమర్ సహచరుడు రషీద్ అలీని అరెస్ట్ చేశారు. ఇక రషీద్ అలీ పేరు మీద కారు ఉన్నట్టుగా గుర్తించింది ఎన్ఐఏ. ఈ కేసులో ఇప్పటివరకు 73 మంది సాక్షులను విచారించారు ఎన్ఐఏ అధికారులు. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో కీలక పురోగతి సాధించారు ఎన్ఐఏ అధికారులు. ఆత్మాహుతి దాడిగా ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. జమ్మూ పాంపూర్కు చెందినటువంటి ఉమర్ ఆత్మాహుతికి పాల్పడినట్లు గుర్తించారు. ఢిల్లీలో ఉమర్ సహచరుడు రషీద్ అలీని అరెస్ట్ చేశారు. కారు రషీద్ అలీ పేరు మీద ఉన్నట్టుగా గుర్తించింది ఎన్ఐఏ. ఈ కేసులో ఇప్పటివరకు 73 మంది సాక్షులను విచారించారు ఎన్ఐఏ అధికారులు. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఒక కీలక పురోగతి అయితే సాధించారంటున్నారు ఎన్ఐఏ అధికారులు. ఐ థింక్ చాలా ఫాస్టెస్ట్గా కూడా సాధించినట్టున్నారు. ఈ ఆత్మాహుతి దాడిగా కూడా ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు అంటున్నారు. డెఫినెట్ గా కూడా ఈ మొత్తం దాడి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంటే ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఇప్పటికే పూర్తిగా కూడా కేసు నమోదు చేసినటువంటి ఎన్ఐఏ అధికారులు అసలు దీని వెనక ఉన్నటువంటి వారెవరు అనే దాని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారు. ప్రధానంగా కూడా ఇప్పటి వరకు మనం చూసుకుంటే 73 మంది సాక్షులను కూడా విచారించడం జరిగింది. 73 మంది సాక్షులను విచారించడంతో పాటు అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా అంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి పాంపూర్ ఏదైతే ఉందో ఆ పాంపూర్ చెందినటువంటి ఉమర్ ఆత్మాహుతికి దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఉమరే ఈ ఆత్మాహుతికి దాడికి పాల్పడినట్టుగా కూడా గుర్తించారు. దాంతో పాటు ఢిల్లీలో ఉమర్ సహచరుడు అయినటువంటి రషీద్ అలీని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కారు రషీద్ అలీ పేరు మీద ఉన్నట్టు అయితే గుర్తించడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా 73 మంది ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకం. వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు వివరాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే కేసును ముందుకు అయితే ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్తున్నారు. ఢిల్లీ ఎర్రకోట ఘటనకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు దాఖలు చేసినటువంటి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ కేసులో అనేక కీలకమైనటువంటి విషయాలు అంటే ఇప్పటికీ కూడా వాటన్నిటిని కూడా భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివరాలు కాబట్టి ఇంకా బయటికి రానప్పటికీ కానీ అత్యంత కీలకమైన అంటే ఉమర్ సహచరుడు రషీద్ వీళ్ళందరూ కూడా జరిగినటువంటి ప్లాన్లు వీళ్ళు గతంలో ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ జరపాలి ఎంతమంది ఆత్మాహుతికి పాల్పడేలాగా ప్రేరేపించాలి అనే దానికి సంబంధించి ఒక పక్కా పథకం అయితే రచించారు. ఆ పథకాన్ని కూడా ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఉమర్ ఎవరైతే ఉమర్ ఉన్నారో డాక్టర్ ఉమర్ అతను కూడా పూర్తిగా కూడా ఆత్మాహుతికి పాల్పడడానికి రెడీ అయిపోయి తను చనిపోతూ కూడా భారతదేశంలో ఒక అలజడి క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ కారు ద్వారా కూడా అతను దాన్ని అమలు చేసి చివరికి ఆత్మాహుతికి అయితే పాల్పడ్డారు. రైట్ నౌ ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి దర్యాప్తు అయితే మొదలైందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ మధు.